ఇక నేను వచ్చేసిన ముచ్చట్లు పట్టుకొచ్చిన డబ్బున చెప్పుకోవాలి చలో పాడ్రి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్హెచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఇక ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా నేను ఎవరికన్నా ఒక 100 రూపాయలు బాకీ ఉంటేనే అవి తీర్చేదాకా మనసున పట్టది. రాత్రి చక్కగా నిద్ర కూడా రాదు, అసలు ముఖం కూడా చూయించబుద్ధి కాదు. ఉద్దర బేరం నిద్ర కరువు అంటారు చూడు, గట్ల అన్నట్టు. అందుకే ఎవ్వరి దగ్గర బాకీ చెయ్యా. కానీ కొందరు మన లెక్క ఉండరు, అప్పులు చేస్తారు, బిందాస్గా తిరుగుతారు. అవు కానీ మీకు అప్పులున్నాయి అనోలా? మాకేం లేవు అనుకుర్రి. మీకు తెలియకుండానే మీ నెత్తి మీద రేవంత్ సారు వారు లక్షల రూపాయలు బాకీ చేసిండు. అప్పు పట్టుకొస్తే ఏదన్నా ఫాయిదా ఉండాలి, తెచ్చిన బాకీతోని గీ పని చేసినాం, గిట్లా ఎల్లదీసినాం, గీ వీటికి పెట్టినాం అని కండ్ల ముందు అందరికీ కనబడాలి. కానీ సారు వారు అప్పుల మీద అప్పులు చేసిండు. స్కీములు పెట్టమంటే పైసలు లేవంటాడు. మరి తెచ్చిన అప్పులు ఏం చేసిండో, అవి ఏమైపోయినాయో ఎవరికి కనబడతలేవట. ముచ్చట పురాగా చెప్తారా అని మరి. మన రేవంత్ సారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని 15 నెలలైంది కదా. ఇక ఈ 15 నెలల్లో సారు వారు ఒక్క రోజుకు 333 కోట్ల రూపాయల అప్పు తెస్తుండు మన రాష్ట్రాన్ని ఎల్లదీయడానికట. రోజుకు 333 కోట్ల రూపాయలంటే ఇప్పటిదాకా సారు వారు చేసిన అప్పు 1,50,000 కోట్ల రూపాయల మీదనే ఉన్నది. ఇది అప్పులు ఏషుట్ల కొత్త రికార్డట. అగర్సే గిన్నిస్ బుక్ వాళ్ళకి గనక చెప్తే రేవంత్ సార్ పేరు వాళ్ళ బుక్లో రాసుకుంటారు కావచ్చు. ఏ రేవంత్ సార్ అప్పులు చేస్తేంది, మామూలు ఏం పోతాంది, వాళ్ళే చూసుకుంటారు. నారు పోసినో నీళ్ళు పోయరా అనుకునేరు. ఆ అప్పులు తెచ్చింది మన పేరు చెప్పి మనల్ని గ్యారంటీగా చూయించి, అంటే మన నెత్తి మీద నెలకు 10,000 కోట్ల రూపాయల బాకీ మీద పడుతుందన్నట్టు. ఈ బాకీ పైసలన్నీ మనతోనే వసూలు చేయిస్తారు, మనకే ఏర్పడకుండా. సరే అప్పులు తెచ్చిండు బై, సర్కారు నడవాలంటే దేవాల్సిందే, కాదంటే లేను. మరి తెచ్చిన పైసలన్నీ ఏమైనాయి, ఎటు పోయినాయి, వేటికి పెట్టిండు, గా లెక్కాపత్రం కావాలి కదా. ఈ ఏడాదిన్నరలా సారు వారు రుణమాఫీ అందరికి వేసిండా, రైతు బంధు చక్కగా ఇచ్చిండా, ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టిండా, కమస్కం ఒక ఫ్లైఓవరో బిజ్జి పన్ను ముగటేసుకున్నాడా, అసలు డెవలప్మెంట్ అనేది కనబడుతుందా, జనానికి ఏమన్నా మేలైందా? మరి గన్ని కోట్ల రూపాయలు ఎవరి జేబులకు పోయినాయి, ఎవరు ముట్టలు నిండినాయి, ఎవరికి పంపిరు, ఇట్లనే అనుమానం కొడుతుంది కాదా మరి. అరే అప్పులు తెచ్చినప్పుడు ఆ తెచ్చిన పైసలతో ఇవి వేసినాం, గవి వేసినాం, అక్కడ పెట్టినాం, ఇక్కడ పెట్టామని చెప్పాలే కదా. కమస్కం మనకన్నా కనబడాలే కదా. కనబడుతుందా నువ్వులా? ఏడు దాన్నే ఉండే ఈడ ఇంకోటి యాడ్ చెప్పాలి మీకు. మన కేసీఆర్ సార్ కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రం కోసం అప్పులు చేసిండు. కానీ ఆ పైసలతో ఏం చేసిండో మనకు కండ్ల ముందు ఇప్పటికి కూడా కనబడుతూనే ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది, మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నీళ్లు పట్టుకొచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, రైతు బంద్ చేసిండు, ఫ్లైఓవర్లు కట్టించిండు, మిషన్ కాకతీయ పనులు, కలెక్టర్ ఆఫీసర్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, గిట్లా ఒకటా రెండా ఎన్నో పనులు నడిచినాయి. వాటికి తగ్గట్టు ఆమ్దాని కూడా వచ్చింది. అప్పుడు కేసీఆర్ సార్ అప్పులు తెస్తే ఇదే రేవంత్ సారు ఏ అప్పులో చేయొచ్చునా, బాకీ చేసిన పైసలతోని రాష్ట్రాన్ని నడుపుడేంది కారడ్డం ఆడిండు. మరి గదే రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాక డబల్ త్రిపుల్ అప్పులు అవుతున్నాయి, కానీ ఆమ్దాని మాత్రం లేనే లేదు. ఒక్క స్కీమ్ కూడా చక్కగా అమలైతలేదు. ఈ ముచ్చట నేను కాదు, రేవంత్ సార్ కూడా చెప్పిండు. ఖజానాల పైసలు లేవు, చెప్పిన 6 గ్యారెంటీలు కూడా కష్టమే అని మెల్లగా అందుకున్నాడు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, రేవంత్ సారు మన రాష్ట్రం పేరు చెప్పి గిన్నె గణం అప్పులు చేస్తుంటే ఈ సంటరోలు ఏం చేస్తాను కావచ్చు. మోడీ సార్ ఎందుకు సబ్బు చేకుంటుండు, ఏందో ఏమో పటు ఈ బడే బాయ్ చోటే బాయ్ బంధం. రేవంత్ సారు జర అప్పుల సంగతి ఎందుకు చెప్పు సారు. రాను రాను మన రాష్ట్రం ఏమైతుందో, ధరలు ఎంతగానం పీరమైతాయో, జేబులు ఏ తీర్ల ఖాళీ చేస్తావో, 10 ఏళ్ళు వెలిగిపోయిన తెలంగాణ మళ్ళా చీకట్లకు పంపుతావో, ఇగో గిట్లనే భయపడుతుంది సార్ మీ అప్పుల కుప్ప గురించి ఎరకైన వాళ్ళు. అయితే అప్పట్లో పాత ఇనుప సామాన్లకు పల్లి బఠానీలు ఇచ్చేటోళ్ళు, లేకుంటేనేమో సౌరం కొంటామమ్మ సౌరం కొంటాం, అద్దం దువ్వనిత్తమని ఊరూర తిరిగేటోళ్ళు కదా. ఇప్పుడు ట్రెండ్ మారింది, పాత ఫోన్లు కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తాం అనుకుంటా అత్తాళ్ళు. అయితేంది అందులో గంతగానం తప్పే ఉన్నది.
తీసుకునేది పాత ఫోన్లేనాయే, ఇచ్చేది ప్లాస్టిక్ డబ్బాలేనాయే అని అనిపిస్తుంది కదా. గిక్కన్నే ఉన్నది అసలు కథ. ఆ పాత ఫోన్లతోని మీ కొంప కొలంబస్ చేస్తారు చూడురు మీరు. వామ్మో అగో ఫోన్ల గుట్టలు. ఇది హైదరాబాద్ జుమ్మేరాతు బజార్లా పాత ఫోన్లు అమ్మే జగదీష్ మార్కెట్లో కూడా దొరకాయి కావచ్చు. ఏ ఫోన్ కావాలంటే గా ఫోను, ఒకటి కాదు రెండు కాదు వందల ఫోన్లు. అగో మన ఆదిలాబాద్ పోలీసులు ముంగటేసుకున్నారు కట్టగట్టి. ఎన్ని కిలోలు ఉంటాయా ఇవి? అయితే ఇవి చూసేందుకు డొక్కు ఫోన్ల లెక్కనే ఉన్నాయి కానీ వీటితోని దోపిడి గ్యాంగులు జేబులు గుల్ల చేసినాయి. అయితే మనకడ బీహారీ గ్యాంగ్ తిరుగుతుందోలా. ఈ గ్యాంగు దొంగల గ్యాంగు కాదు, ఫోన్లతోనే పైసలు మాయం చేసే గ్యాంగు. వాళ్ళు ఊర్ల పుంట పోయి ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామనుకుంటా పాత ఫోన్లను చేయడం కాడ తీసుకుంటారట. పండ్ల పని వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ పేరు మీద సిమ్ కార్డులు తీసుకొని ఈ ఫోన్లల్లే పెడతారు. ఇక అటెనక జనాలకు ఫోన్లు కొట్టి మీకు లక్కీ లాటరీ దాకింది, మేము పెద్ద ఆఫీసర్లం, మేము ఏసీబీ ఆఫీసర్లం అని ఫోన్లు వేసి బెదిరించుకుంటా పైసలు గుంజుతారు. ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తేనేమో ఆ ఫోన్ నంబర్లు వేరేటోళ్ళ పేరుతో ఉండేటి. అసలు దొంగలు తప్పించుకునేది. మరి గిట్లా ఎంతకాలం తప్పించుకుంటారు? పోలీసులు జర గట్టిగా నజరు పెట్టి ఈ ఫోన్ల కథ ఏందని దర్యాప్తు చేస్తే ఇగో ఈ గ్యాంగు బండారం బయటపడ్డది. వాళ్ళని చెకింగ్ చేస్తే ఏల కొద్ది ఫోన్లు సిమ్ కార్డులు వెళ్ళినాయి. చూసినావా, ఎవ్వరికి పడితే వాళ్ళకు ఫోన్లు అమ్ముడు, దిక్కుముక్కు లేని వాళ్ళ చేతులలో ఆధార్ కార్డులు పెడితే అసలుకే మోసమయ్యేటట్టున్నది పో. అసలు నాకే గనక ఛాన్స్ దొరికితే రేవంత్ సార్ ఏడున్నాడో ఆడికి పోయి సార్ను బయటికి తీసుకొచ్చి ఏదన్నా ఒక ఊరికి పట్టుకుపోయి రైతులతోని కలిపియాలల్లా. అసలు రైతుల మనసులో ఏమున్నది? రేవంత్ సార్ గురించి రైతులు ఎంత గొప్పగా చెప్పుకుంటుర్రు, సారు వారి పాలనతోని రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, అసలు వాళ్ళు ఎంత మంచిగా మెచ్చుకుంటుర్రు. గవన్నీ రేవంత్ సార్కే దగ్గరుండి చూపించాలని ఉన్నది. సార్ ఏమంటాడో మరి, ఎందుకంటే ఒకలా ఇద్దరా, ఒక రోజా రెండు రోజులా ఏమంట చెయ్యి పాట అధికారులకు వచ్చిందో ఇక అప్పటి సంది ఒకటే మ్యూజిక్. సార్కు తెలిసే ఉంటుంది కావచ్చు, అయినా తెలియనట్టు ఉందంతి అనుకుంటున్నా ఏంది. ఏమో పట్టుర్రి అన్నట్టు మన సర్కారు వారి పుణ్యమా అని పసుపు రైతులు ఏడుకొచ్చిరో చూడురు మీరు. ఇది మన పసుపు రైతుల తండ్లాట. సర్కార్ చేస్తున్న ఊర్లు జిల్లాలు దాటి ఎర్రటెండల నడి రోడ్డు మీద ధర్నా కూసున్నారు. ఈ షేపాటి సర్కార్ వచ్చిన కాంచెల్లి రైతులు ఎట్లా ఆగమైతురో చూస్తున్నాం కదా. పసుపు రైతులకు కమస్కం మద్దతు ధర కూడా ఇస్తలేరట, అడ్డికి పావు షేర్లే అమ్ముకోరని చెప్తురట. కష్టపడి వండించిన పసుపును ఇట్లా మద్దతు ధర కూడా ఇవ్వకుండా కమస్కం పెట్టుబడి మందం అనే చేతికి రాకుంటే ఎట్లా అనిపిస్తుందోలా. ఒకటికి 10 మట్ల సర్కారుకు బాధలు చెప్పుకున్నారు, అయినా అయినటోళ్ళే లేరు. అందుకే జత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి పసుపు రైతులు మెట్పల్లి మార్కెట్కి వచ్చి బాధలు చెప్పుకున్నారు. ర్యాలీ తీసిర్రు, మౌనం పాటించి నిరసన చేసిర్రు. మరి కేంద్ర ప్రభుత్వము అప్పుడు ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మరి బోర్డు ప్రకటిస్తామని బీజేపీ గవర్నమెంటు నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చేసి మరి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. పసుపు బోర్డు ఎట్లా ఏర్పాటు చేస్తారు? కనీసం దాని గురించి ఆనవాళ్ళు లేవు. రైతే రాజు అంటున్నారు. రైతు రాజు కాదు, ఏం కాదు. మాకు పోయిన సంవత్సరము మేము ఇక్కడనే ఇదే దగ్గర అమ్మితే 17,000 చిల్లర పసుపు పోయింది. ఇప్పుడు కనీసం ఒక 5,000 4,000 రూపాయలకు పోతే మేము రైతులము ఎకరానికి 1,00,000 ఖర్చు పెట్టేసి ఇప్పుడు అది ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మా ఊరి నుంచి దాదాపు ఒక 15 నుంచి 20 మంది రైతులం వచ్చినాం ఈసారి. పోయినసారి మంచిగానే ఉండే ధర, ఇప్పుడు మాత్రం మొత్తం 8,000 9,000 అనేసరికి ఎవరు వాళ్ళు కూడా వచ్చి కొనడం లేదు, చూడడం లేదు. పసుపుకై అసలే ఈ కొనుగోలుదారులు రాలేరు. వాళ్ళు ఒక సిండికేట్గా ఏర్పడి మా రైతులను మోసం చేస్తున్నారు కొనుగోలుదారులు. ఇక్కడికి వచ్చి 3 రోజుల నుంచి మహిళలు మేము తిండికి లేక తినలేక ఇన్ని అవస్థలు పడుకుంటా ఇలాగే ఉన్నాము. నిజంగా మన రైతులు గిట్ల రోడ్డు మీదకి వచ్చి గోసపడతారని అనుకున్నామా? 10 ఏండ్లు మన తెలంగాణ రైతులు రాజు లెక్కుంటుండే. ఎవరి దిష్టి దాకిందో, ఎవరి కండ్లు మండినాయో, ఎవరి కడుపు మంటకో గాని ఇగో ఇప్పుడు గిట్ల హరిగోస పడవలసి వస్తుంది. సార్లు మీకు పగలు కోపాలుంటే రాజకీయంగా చూసుకొని సార్లు. పంట చేతి ఖర్చుడు అంటే ఉత్తముచ్చడ కాదు. ఎంతో కష్టపడితే గాని ఇట్లా కండ్ల ముందుగా అనబడది. గంతటి కష్టానికి ఫాయిదా లేకుండా యేసుడు గిదేం ప్రజాపాలన సారు అని నిలదీస్తున్నారు రైతులు. అయితే మన చెయ్యిపాటి లీడర్లు ఏందే
దొంగలా? గజ దొంగలా? అయ్యో పెద్ద దొంగలేరా? గుడిని గుళ్ళ లింగాన్ని కూడా మాయం చేస్తారా? ఓ నీ కథకున్న వాడెత్తు గంట తగ్గిచ్చిరా? అయితే ఏం లేదోళ్ళ మా వాళ్ళు ఏదో మతలబ్ చెప్తురు. ఏంది ఇప్పుడు చెప్పమంటావు మరి అది? అయ్యా సరేలే, ఇక చెప్పమంటారు కాబట్టి మా వాళ్ళు ఇక చెప్తున్నా. ఏం లేదోళ్ళ, నేను ఇప్పుడు గా షేయిపాటి లీడర్ల గురించి ఏమో చెప్దాం అనుకుంటుంటే మా వాళ్ళకు దొంగలు మతకచ్చిరట. వాళ్ళ గురించి చెప్పమంటారు. అరే ఇప్పుడే బీహార్ దొంగల గురించి చెప్పినా కదా అంటే ఇంటలేరు. మన లోకల్ దొంగల ఘనకార్యం కూడా చెప్పమంటారు. ఇక నాకు తప్పదు కదా. సరే, షేయిపాటి లీడర్ల ముచ్చట ఇప్పుడు క్యాన్సల్. దొంగలనే దర్శనం చేయిస్తా పాండి మరి. మన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లఖాంది నగర్ కాడనుల్ల రామలింగేశ్వర ఆంజనేయుని గుడి ఉన్నది. మస్తు ఫేమస్. ఈడికచ్చి మొక్కుకుంటే కోరికలు తీరుతాయి అంటారు. కానీ ఈడ దొంగల కోరికలు తీరినాయోళ్ళ దేవుని దర్శనం చేసుకోవాల్సింది పోయి ఆ దేవునికి షటకోపం పెట్టిరి దేడిది మాగ దొంగలు. హాగ చూడు, గుడి తలుపులు వలగొట్టి లోపలికి ఎట్లా వచ్చిరు. ఓ శ్రీవాన్ చేతులు ఇరిగిపోను. పూజ సావనంతా ముల్లగట్టుకున్నాడు కదా. ఒకడు ఇద్దరు ముగ్గురు మంచిగానే ఉన్నది బ్యాచి. ఇలా కాలు రెక్కలు ఇరిగిపోను. పోయి దేవుణ్ణే దోకా యేసుడెందో. కొంచెమన్నా భయం భక్తి లేకుంటేనే అవుతుంది. ఇక నడిజాను రాత్రి గుళ్ళకచ్చి విగ్రహాలు పూజ సామాన్లు మాయం చేసి పారిపోయారు. కానీ లాస్ట్కు పోలీసులకు దొరికిరు. మంచిగా అయింది, గట్లనే కావాలి. దేవుడా చూసినావా, నిన్ను కూడా సంచిలో మూట కట్టి మాయం చేస్తాను ఈ దొంగలు. దేవుడా నీ చుట్టుముట్టు దొంగలు ఎట్లా మోపారో చూసినావు కదా. జర నీకు నువ్వే కాపాడుకోవాలి. పోలీసులు ఎప్పటికి కాపాడరు, వాళ్ళు బిజీగా ఉంటారు. అదే అంటున్నా మరి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట్లు. గివ్వులా క్యాలిటీ ధూమ్ దా ముచ్చట మస్తుంది కదా. మస్తు చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.